హాయ్ అండి, ఈరోజు చికెన్ గార్లిక్ ఫ్రై అయితే చేయబోతున్నాను. ఎలా చేసుకోవాలనేది అయితే చూసేద్దాము. అరకేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని కొంచెం పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం సాల్ట్, నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 2 గంటల సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దాల్చిన చెక్క, ఇలాచీలు, లవంగాలు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని బాగా బ్రౌన్గా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత చికెన్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మూత అయితే పెట్టుకొని కొంతసేపు అయితే ఉంచుకోవాలి. వాటర్ ఇంకే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, మసాలా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి, తగినంత సాల్ట్. మసాలా ముక్కలకి బాగా పట్టే వరకు అయితే ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మరొకసారి అయితే ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం లెమన్ రైస్ని కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర అయితే ఫైనల్గా వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్